నా పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉందన్న. నాదైతే కోలుకోనో చెప్పలేను. నా 3 పిల్లలు పెట్టి చెప్పలేము. నేనైతే నా పరిస్థితి అట్లుందన్న. రోజు హాస్పిటల్కి వెళ్తేనే నేను ఈ స్థితికి మాట్లాడుతున్నా, లేకపోతే మాట్లాడనన్నా. నేను నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పినా ఎవరు న్యాయం చేస్తే కనిపిస్తలేదు నాకు. ఈ ప్రభుత్వం కూడా చేస్తుందా చెయ్యదా నాకు ఏమీ అర్థం అవుతలేదు. నా బాధ ఎవరు చేస్తారు? మీ మీడియా మిత్రులు చేస్తారు. ఇప్పుడు మీకు మీ మీడియా ద్వారా నాకు సహకరిస్తారేమని అనుకుంటున్నాను అన్న. మీకు చేతులకి మొక్కుతున్నా అన్న, నాకు న్యాయం చేయండి అన్న. నా పిల్లలు నాకు న్యాయం చేయండి అన్న. నేను మాత్రం ఉండి ఎవరి కోసం బ్రతకాలన్న? వాళ్ళను నా పిల్లలను చంపినప్పుడు నేను ఏం చేయాలి అన్న? నాకు న్యాయం కావాలన్న. నేను తప్పు చేసిన నన్ను కూడా శిక్షించవద్దు. ఎవరిని తప్పు ఈ అమ్మాయి చేసిన తప్పు ఇంకో అమ్మాయి చేయొద్దంటే ఎన్కౌంటర్ చేస్తారా, ఉరి తీస్తారా? మీరే డిసైడ్ చేయండి అన్న. నా పేరు చెన్నయ్య. వాటర్ ట్యాంకర్ నడిపేది సిటీలో. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో వాటర్ ట్యాంక్ నడిపేది. రోజువారి పనికి వెళ్ళేది. ఆ రోజువారి పనికి స్కూలు తీసుకొని వచ్చి సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తిని చందనార్ వెళ్ళి వచ్చిన తర్వాత మా భార్యకు డోర్ కొడితే డోర్ తీసేది. ఇంట్లో వండుకున్నాను. నేను వండుకున్నాను, మా భార్య వండుకుంది. 2:30 ప్రాంతంలో మా భార్య స్లో తప్పినట్టు గొంతుబాయ్ అన్నది. అంటే అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళా. వేసుకొని వెళ్దామంటే మా పెద్దబాబుని పోయి లేపాను. మా పెద్దబాబు చనిపోయిండు. మా చిన్నబాబుని చూశాను, చిన్నబాబు కూడా చనిపోయిండు. అమ్మాయిని చూశాను, అమ్మాయి కూడా చనిపోయింది. ఆ చుట్టుపక్కల వీళ్ళని పిలిచి డోరు కొడితే ఒక 1/2 అవర్కి వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కారులో వేసుకొని హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్లో చూపించాను. ఆమె కోలుకుంది, ఆమె మంచిగానే ఉన్నది. అది ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు. అది ఎట్లా చంపింది ఏమీ తెలియదు నాకు. చూడండి, నేను చెప్పలేను. అది భార్య స్కూల్లో టీచర్గా, ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసేది. మా భార్య ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తే పిల్లలు ఉదయం లేవంగానే పిల్లలు స్కూల్కి పిల్లలు డార్విన్ స్కూల్కి వెళ్ళేది. ఈమె స్కూల్కి వెళ్ళిపోయేది. ఆమె స్కూల్కు వచ్చిన తర్వాత ఒక గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నప్పుడు ఫోన్ కాల్ వచ్చింది. లేడీస్ మాట్లాడింది, రజిత గెట్ పార్టీ పెట్టుకుందాం అని నీకు అన్నీ చెప్పి ఒక అమ్మాయి మాట్లాడింది. ఆ అమ్మాయి మాట్లాడినప్పుడు సరే ఏదీ లేదు నువ్వేమొద్దు అని నేను మా భార్యకు మందగించాను. మా భార్య నాకు తెలియకుండానే స్కూల్కి అని చెప్పి పోయి గెట్ టుగెదర్ పార్టీకి జాయిన్ అయ్యింది. ఆ జాయిన్ అయిన తర్వాత వచ్చినప్పటి నుంచి నా పిల్లలను కొడుతుండేది. కొట్టేటప్పుడు అట్లెందుకు కొడుతున్నావు అని చెప్పేది. ఆ టైంలో గెట్ టుగెదర్ పార్టీకి పోయి వచ్చినాక నా భార్య నాతోని ప్రేమగా, మా బావ డబ్బులు బాగా సంపాదిస్తాడు, మా బావ తాగడు అని నన్ను ప్రేమగా చూసుకునేది మా భార్య. ఆ ప్రేమగా చూసుకుంటుందంటే ఇంత ప్రేమ చూపించి ఇంత కత్తి పెట్టి పొడుస్తా అని నేను కలలో కూడా అనుకోలేదు. నాకు మాత్రం చాలా అన్యాయం చేసింది. నువ్వు వెళ్ళిపోతా ఆ నెంబడి ఈ నెంబడి వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోయేది ఉండే. నా పిల్లలు నాకు ఇడిచిపెట్టి వెళ్ళిపోతే నేను పిల్లలను చూసుకొని బ్రతుకుతుంటే ఇప్పుడు ఎవరి కోసం బ్రతకాలి నా బ్రతుకు? అంతే సార్ మనది. అంటే ఆమెలో మార్పు గెట్ టుగెదర్కి పోయిన తర్వాత వచ్చిందా? గెట్ టుగెదర్కి 13 సంవత్సరాల జీవితం లైఫ్ చూసినోని 3 నెలలనే గెట్ టుగెదర్ పార్టీకి పోయి వచ్చినాకనే ఆడు ఏం చెప్పిండో ఏం చెప్పిండో నాకు తెలియదు. ఆడు ఎవడు అని కూడా తెలియదు నాకు. న్యూస్లో చూసి పోలీస్ స్టేషన్లో న్యూస్లో చూస్తే ఆయన శివకుమార్ అని పేరు వచ్చింది. ఆయనతోని పరిచయం అయినందుకే నా పిల్లలు చనిపోయాను. వాళ్ళిద్దరినీ చంపేయాలి. నా ముందు చంపేస్తే నాకు సంతోషం ఉంటుంది, నా పిల్లలకు ఆత్మకు శాంతి ఉంటుంది. అది పిల్లలు ఏం చేస్తాడు ఒకసారి చెప్పను. నా పిల్లలు పెద్ద అబ్బాయి 5th క్లాస్ చదివేది, అమ్మాయి 4th క్లాస్ చదువుకునేది, చిన్న అబ్బాయి 3rd క్లాస్ చదివేది. స్టడీ బాగా ఉండేది. అమ్మాయి అబ్బాయి అందరి దగ్గర మంచిగా ఉండేది. అదే అన్న. ప్రధానంగా ఎందుకంటే ఆల్రెడీ 3 పిల్లలు చనిపోయారు కదా. అవును. మీరు అంటే ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి ఉంది కదా, మీరు ఏమనుకుంటున్నారు అన్న ప్రధానం? ఎందుకంటే మీకు భవిష్యత్తు అనేది ఆలోచిస్తే శూన్యంగా కనిపిస్తుంది, ఏం కనిపించదు. ఒకసారి నాకు ఇప్పుడు ఏది లేదు. నాకు వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తారా, వాళ్ళు చచ్చిపోయిందంటే నా మనసు తృప్తి అయ్యి నేను వేరే దారి చూసుకుంటా. ఆ దారి తప్పి ఏదీ లేదు నాకు ఇప్పుడు. వాళ్ళు చనిపోయిందంటేనే నేను దారి వెతుక్కోవాలి.
లేకపోతే నేను పోయేదే ఉంటుందేమో నా పిల్లల దగ్గరికి, కానీ చెప్పలేము. నా పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉందన్న. నాదైతే కోలుకోనో చెప్పలేము. నా 3 పిల్లలు పెట్టి చెప్పలేము. నేనైతే నా పరిస్థితి అట్లుందన్న. రోజు హాస్పిటల్కి వెళ్తేనే నేను ఈ స్థితికి మాట్లాడుతున్నా, లేకపోతే మాట్లాడనన్నా. నేను నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పినా ఎవరు న్యాయం చేస్తే కనిపిస్తలేదు నాకు. ఈ ప్రభుత్వం కూడా చేస్తుందా చెయ్యదా నాకు ఏమీ అర్థం అవుతలేదు. నా బాధ ఎవరు చేస్తారు? మీ మీడియా మిత్రులు చేస్తారు. ఇప్పుడు మీకు మీ మీడియా ద్వారా నాకు సహకరిస్తారేమని అనుకుంటున్నాను అన్న. మీకు చేతులెత్తి మొక్కుతున్నా అన్న, నాకు న్యాయం చేయండి అన్న. నా పిల్లలు నాకు న్యాయం చేయండి అన్న. నేను మాత్రం ఉండి ఎవరి కోసం బ్రతకాలన్న? వాళ్ళను నా పిల్లలను చంపినప్పుడు నేనేం చేయాలి అన్న? నాకు న్యాయం కావాలన్న. నేను తప్పు చేసిన నన్ను కూడా శిక్షించవద్దు. ఎవరిని తప్పు, ఈ అమ్మాయి చేసిన తప్పు ఇంకో అమ్మాయి చేయొద్దంటే ఎన్కౌంటర్ చేస్తారా, ఉరి తీస్తారా? మీరే డిసైడ్ చేయండి అన్న. నేను చెప్పితే నా బాధ ఉంది నాకు. వాళ్ళు చనిపోతేనే నేను వేరే దారి చూసుకుంటాను. నేను అప్పటిదాకా ఏం లేదు. నా ఉన్న ఆస్తి కూడా అమ్మేసుకుంటున్నా, ఒకటొకటి అమ్మేసుకుంటున్నా. ఎవరికెట్టి ఎక్కడ పోదు చెప్పు? ఇప్పుడు ఊళ్ళోకి వస్తే చాలా మందితో మాట్లాడితే ఆడవాళ్ళు పెద్దమ్మ వాళ్ళందరూ కూడా అంటున్నారన్న, ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత ఇంట్లో నుంచి కూడా బయటకు వెళ్తలేవు, నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు, బాధపడుకుంటానే కొనులు వాళ్ళు మాట్లాడుతున్నారు. అవును, నా ఇంట్లోకి వెళ్ళే ఉన్నా కానీ హాస్పిటల్కి వెళ్ళిన టాబ్లెట్ తీసుకోనికి ఇప్పుడే పోయి తీసుకొని వచ్చానన్న. నా పరిస్థితి బాగాలేదన్న. నాకు దేవుడు అన్యాయం చేసినా, వీళ్ళు అన్యాయం చేసిరా, ఎవరు అన్యాయం చేసిరో అన్యాయం నిర్ణయించి న్యాయంగా చేస్తే నాకు సహకరించిన వాళ్ళు అవుతారన్న. మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నా, మీరు నాకు న్యాయం చేయండి అన్న. ఇప్పుడు మీ ఇల్లుకు సంబంధించిన పొలానికి సంబంధించిన ఏమేమి తీసుకుపోయింది ఒకసారి చెప్పండి. నాది 2 ఎకరాల భూమి, పాస్బుక్, డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్లు అన్నీ తీసుకొని వెళ్ళింది. ఆ ప్లాట్కి పేపర్లు ఉన్నాయి, ప్రాపర్టీ పేపర్లు అవన్నీ తీసుకొని పోయింది. ఏమీ లేవు నా దగ్గర. ఆమె తీసుకొని పోయింది. మరి ఏం చేసింది, ఎవరికి ఇచ్చింది నాకు తెలియదు అన్న. తెలియంది మనకు తెలియదు, చెప్పలేము. ఆమె మనసులున్న పని చేసింది, కానీ నాకేం చెప్పింది? నా పిల్లలను ఇడిచిపెట్టి పోతే నేను మంచి హాయిగా బతుకుతుంటే అన్న. నా పిల్లలను చూసుకొని నేను ఇప్పుడు ఎవరి కోసం బతకాలన్నా? ఇప్పుడు రోజు మీరు పనికి కష్టపడి బయటికి పోయి పని నుంచి ఇంటికాడికి వచ్చిన తర్వాత పిల్లలతో ఎవరైనా తల్లిదండ్రులు ఆడుకుంటారు కదన్నా, మీకు ఇప్పుడు ఇంటి దగ్గరికి వస్తే ఏమి కనిపించని పరిస్థితి, ఇల్లు మొత్తం బోర్పోయిన ఉంటుంది కదా? లేదన్న, నేను ఇంకా ఇంటి దగ్గర పోతలేను, ఆ దిక్కే పోతలేను అన్న. నేను వచ్చి నా పరిస్థితి నా పిల్లలు ఇక్కడ పెట్టి నేను ఈయనే ఉన్నా. నేను ఆ ఊరికి పోవాలి, అమీన్పూర్ మున్సిపాలిటీకి పోలేదు, ఏం పోలేదు. అక్కడ పోతే నేను తట్టుకొని ఆయనతో చచ్చిపోతాయి ఉండను ఇక. అందుకే ఊళ్ళోనే ఉన్నాను. నా పిల్లలు పొద్దుగాల లేసే బాయిదికి పోయి పొలం కాడికి పోయి చూసుకొని వచ్చి మళ్ళీ ఇంటికాడ వచ్చి పంతున్నా. అంతే అన్న, నా దగ్గర ఉన్నది. సరే.